జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒక రోజులో పగలు రాత్రి ఇవి రెండు కలిపితే ఒక రోజు అని అంటున్నాం మనం. ఇంతేనా? ఇంకేమైనా ఉందా? ఇంకేముంటుందండి? ఇంకేం ఉండదు అనుకున్నాడు ఓ పెద్ద మనిషి. పొరపాటు పడ్డాడు. హిరణ్యకశిపుడు అని పేరు ఆయనకి. భగవంతుడు బ్రహ్మగారి కోసం తపస్సు చేశాడు ఆయన. నాకు చావు లేకుండా ఉండాలి అని అడిగాడు. అలాంటి బ్లాంక్ చెక్ ఇవ్వడం కుదరదు అబ్బాయి, నేను కొన్ని కండిషన్స్ పెట్టి అడుగు అని నేను ఆలోచిస్తా అన్నాడు ఆయన. సరే, ఎలా చావు ఉండకూడదని అడగచ్చా? అడుగు. ప్రాణం ఉన్నవాటితో లేనివాటితో చావద్దు. దానికి మిగిలిన వస్తువులే ఉంటాయి, ఏమో నాకు తెలియదు. ఓకే, నువ్వు కండిషన్స్ పెట్టమన్నావు, నేను పెడుతున్నా అన్నాడు ఆయన. పెట్టాడు. సరే, మనుషులతో కానీ జంతువులతో కానీ యక్ష రాక్షస పన్నగ పిశాచ కింపురుష కిన్నర మొత్తం అన్ని జీవరాశులను చెప్పేశాడు ఆయన. సరే, ఏదో చెప్పావు కదా. సరే, నేల మీద కానీ నింగిలో కానీ నీట కానీ ఎక్కడ చావకూడదు అన్నాడు. ఇంక వేరే చోట్లే ఉంటాయి, ఏమో నాకు తెలియదు, నాకు చావద్దంతే. సరే, ప్రాణం ఉన్న వాటితో కానీ ప్రాణం లేని వాటితో కానీ ఏం చావకూడదు. ఓరి బాబోయ్, ఎంత అద్భుతంగా కోరేవాయి. సరే అన్నాడు పాపం బ్రహ్మగారు. అయిపోయింది, ఇంక అన్నీ కోరేశాను కదా అనుకున్నాడు ఈ పెద్ద మనిషి. కానీ అవసరం ఏర్పడ్డప్పుడు అడిగిన దాంట్లో ఉండే ఆ లొసుగులేమిటో కనిపెట్టాడు పరమాత్మ. పగలు కానీ రాత్రి కానీ మధ్యకాలం ఒకటి ఉంటుంది, దాని పేరే సంధ్య అంటాము. పాపం ఇది ఒకటి ఉంటుందనే విషయం వాడికి అప్పుడు తట్టలేదు. వాడికి తెలుసు సంధ్య, అంటే వాడు వేదాలు చదివినవాడే. వేదాలు చదివినవాడికనే వాడు సంధ్యావందనం చేసేవాడే. కానీ సంధ్యావందనం వాడు ఒకసారో మూడుసార్లు చేస్తూనే ఉంటాడు వాడు. కానీ సంధ్య అనేది అది పగల్లోనో లేదా రాత్రిలో చేరిపోతుంది అనుకున్నాడు తప్ప అది వేరే కాలం అనే అవగాహన వాడికి లేకుండా పోయింది వాడికి. అందుకోసం పాపం దాన్ని అడగలేదు, అదే పెట్టుకున్నాడు. మిగతా అడిగినటువంటి కోరికలను కూడా జాగ్రత్తగా సవరించుకుంటూ వాడిని అంతమొందించాడు భగవంతుడు అని మనం విన్నాం నరసింహ అవతారాన్ని గురించినటువంటి సందర్భంలో. రోజులో కూడా అంతే, పగలు రాత్రి, కానీ ఈ మధ్యలో సంధ్య ఉంటుందండి. ఒకటి కాదు, 2 సంధ్యలు ఉంటాయి. ఏంటవి? 2 కాదు, నిజానికి 3 ఉంటాయి. ఏంటది? మనం పగలంతా చూస్తాం, తర్వాత చీకటి, చీకటికి వెలుతురికి మధ్య వచ్చేటువంటి సంధ్య ఒకటి, వెలుతురికి చీకటికి మధ్య వచ్చేటటువంటి సంధ్య ఒకటి,
వెలుతురులో కూడా పెరిగే వెలుతురికి తరిగే వెలుతురికి మధ్య వచ్చే సంధ్య ఒకటి. 3 సంధ్యలు. చీకటికి వెలుతురికి మధ్య వచ్చే సంధ్య ప్రాతఃసంధ్య. వెలుతురికి చీకటికి మధ్య ఉండే సంధ్య సాయంకాలపు సంధ్య. పెరిగే సూర్యుడికి తరిగే సూర్యుడికి మధ్య వచ్చేది మధ్యాహ్న సంధ్య అని అంటాము. సరే, మధ్యాహ్న సంధ్య నలో పక్కన పెడదాం. ప్రాతఃసంధ్య సాయం సంధ్య 2 ఉంటాయి కదా, వాటిని సంధ్య అని అంటాం. రోజులో సంధ్యలు ఎట్లాగైతే ఉంటాయో యుగాలకి కూడా మధ్యలో సంధ్యలు ఉంటాయి. మనం ఒక యుగం కూడా ఇంకెప్పటిదాకా చూడాల. మనం కలియుగంలో ఉన్నామని చెప్తున్నారు మన పంచాంగ కర్తలు. కలియుగం ఆరంభమై ఇప్పటికి ఎన్నేళ్ళైంది? 5127 ఏళ్ళైంది. 5127 ఏళ్ళైంది కలియుగం ఆరంభమయ్యి. అసలు మొత్తం కలియుగం ఎంత అంటే, ఇప్పుడు మనం మన లెక్కను బట్టి మాట్లాడుతున్నాం. మనకి తెలిసినటువంటి రోజుని గురించి ఈ రోజులు 365 ఎంతో ఉంది. ఇది ఒక ఏడాది అని మనం అంటున్నాం మనం కదా. ఈ లెక్కని మనం ఆధారం చేసుకుని మాట్లాడుకుంటున్నాము. అలాగే మాట్లాడుకుందాం. ఇది ఒక ఏడాది అని మనం అనుకుందాం. ఇలాంటి రోజులు ఓ 364-5 గడిస్తే, ఇలాంటివి ఓ 3,60,000 సంవత్సరాలు గడిస్తే ఒక కలియుగం అండి. అయితే దానికి పూర్వసంధ్య ఉంటుంది, దానికి పరసంధ్య ఉంటుంది. ఆ సంధ్యకాలం గడిచిన తర్వాత అప్పుడు తర్వాత యుగం వస్తుంది. ఇప్పుడు మనకి పగలు అయిపోగానే టక్మని రాత్రి వచ్చేదండి. సూర్య అస్తమయం జరిగిన తర్వాత చీకటి ఆక్రమించడానికి మధ్యలో కొంతకాలం ఉంటుంది. ట్వైలైట్, సంధ్యాకాలం అని అంటాం కదా. అలాగే తెల్లవారగడ టక్మని సూర్యుడు అలా పైకి వచ్చేసి హాయ్ అనండి ఆయన. సూర్యుడు రావటానికి చీకటి అస్తమించడానికి మధ్యలో కొంతకాలం ఉంటుంది. అది సంధ్యాకాలం అని అంటాం. సుమారుగా అది ఒక గంటం పావు ఎంతో ఉండొచ్చు, 1.5 గంటల దాకా కూడా ఉండొచ్చు. అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా మనకి ఉంటూ ఉంటుంది. అట్లాగే 72,000 సంవత్సరాల కాలం సంధ్య ఉంటుంది కలియుగం తర్వాత. ఆ తర్వాత అప్పుడు కృతయుగం ప్రారంభమవుతుంది. కృతయుగానికి మళ్ళీ అంత సంధ్య ఉంటుంది. తర్వాత త్రేత ప్రారంభమవుతుంది, దానికి మళ్ళీ అంత సంధ్య ఉంటుంది. ఎంతెంత ఉంటుంది? ఓ 2,88,000 సంవత్సరాలు ఉంటుంది కృతయుగం దాటిన తరువాత. కృతయుగం ఎంత ఉంటుంది? 14,40,000 సంవత్సరాల కాలం ఉంటుంది. 14,40,000. కానీ నిజానికి ఈ కాలం ఎంత గడిచింది అంటే ఎన్ని లక్షల సంవత్సరాల కాలం గడిచింది. మానవ జాతిని ఈ భూమి మీద సంచారం ప్రారంభం చేసి, సంధ్యాలతో పాటు కలిపి మనం చెప్పుకుందాం, సంధ్యతో పాటు కలిపి మనం చెప్పుకుందాం. మనం ఉండే కలియుగం 4,32,000 సంవత్సరాలు గడవాలి. అందులో ఇప్పటిదాకా గడిచిందెంత? 5,127 సంవత్సరాలు. కానీ ఇది గడవలసిందెంత? 4,32,000 సంవత్సరాలు గడవాలి. ఇంతకాలం ఉంటుంది కలి అంటే. ఇంకా మనం మొదటి క్వార్టర్ని కూడా ఇంకా మనం పూర్తి చేయలే.
అబ్బబ్బా కలియుగం పండిపోతోందండి, కలియుగం నిండిపోతోందండి, కలియుగం అంతరించిపోతోంది, కలియుగంలోంచి కృతయుగంలోకి రావాలంటే మమ్మల్ని ఆశ్రయించండి, మేము తీసుకెడతాం, మేము అందరి పడవలు రిజర్వేషన్స్ చేసేసి అని చాలామంది బయలుదేరారు లోకంలో. కలియుగం అయిపోవటం లేదంటున్నాయి మనకి శాస్త్రాలు. మొత్తం కలియుగం పూర్తి కావడానికి 4,32,000 సంవత్సరాలు గడవాలి అబ్బాయి. అందులో 5,000 చిల్లర గడిచింది. ఇంకా ఓ 4,27,000 పైచిలుగు సంవత్సరాల కాలం ఇంకా ఉందయా. కలి ఇంకా ప్రథమ పాదం కాదు కదా, అందులో ఇంకా 1/10 కూడా ఇంకా జరగలేదు నాయనా, ఇంకా క్రమంగా ఇంకా ముదరాల్సింది చాలా ఉంది అని చెప్తున్నారు వాళ్ళు. దీనికి ఇంటూ 2 చేరిస్తే అది ద్వాపర యుగం, ఇంటూ 3 చేరిస్తే అది త్రేతాయుగం, ఇంటూ 4 చేస్తే అది కృతయుగం. ఈ 4ని మొత్తం కలిపితే అంటే యుగకాలం, దానికి పూర్వపు సంధ్య, పరసంధ్య, ఇలాగ మొత్తం కలిపి వాటన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇప్పుడు మనం కలియుగం గురించి చెప్పుకున్నామే, 4,32,000 సంవత్సరాలని ఆ పక్కన ఇంకొక 0 పెట్టుకుంటే సరిపోతుంది. కాలం అంత పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఎప్పుడూను 4, 3, 2 పక్కన 3 సున్నాలు, 4వ 0 పెడితే 4 యుగాల కాలము గడిపితే వచ్చే కాలం వస్తుంది. 43,20,000 సంవత్సరాలు. ఏమంటారు దీన్ని? ఒక మహాయుగం లేదా చతుర్యుగం అని అంటారు. మన లెక్క ప్రకారం మనం చెప్పుకుంటున్నాం ఇది ఒక మహాయుగం లేదా ఒక చతుర్యుగం. ఇలాంటి చతుర్యుగాలు ఒక 71 గడిస్తే ఒక మన్వంతరము అని అంటారు. 71 గడిస్తే ఒక మన్వంతరము అని అంటారు. అలాంటి మన్వంతరాలు ఓ 14 గడిస్తే అది ఆ చతుర్ముఖ బ్రహ్మ అనేటువంటి ఆ పెద్ద మనిషికి ఎవరికో పగటిపూట, అంటే రోజులో సగం. ఇంకో అంత గడిస్తే అది రోజులో మిగతా సగం, అంటే రాత్రి. ఒక మన్వంతరం అయితే 14 మన్వంతరాలు గడిస్తే ఆయనకి ఒక పగలు, 28 మన్వంతరాలు గడిస్తే ఆయనకి ఒక రోజు. మనకి 24 అవర్స్ అయినట్టు అన్నమాట. ఈ ఒక రోజు కాలాన్నే కల్పము అని అంటారు. కల్పము ఒకరోజు. ఇప్పుడు దీన్ని బట్టి బ్రహ్మగారి రోజులు క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఎలా? మళ్ళీ బ్రహ్మగారికి కూడా ఒక వారం రోజులు, బ్రహ్మగారికి 15 రోజులు, బ్రహ్మగారికి ఒక నెల, బ్రహ్మగారికి 12 నెలలు, బ్రహ్మగారికి ఒక ఏడాది, బ్రహ్మగారికి 50 ఏళ్ళు. అంటే అది పూర్వార్ధము. తర్వాతది ఇంకో 50 ఏళ్ళు పరార్ధము. ఏదో మన వాళ్ళు సంకల్పాలు చెప్తుంటే బ్రహ్మణ ద్వితీయ పరార్ధే ఏదో ఫలానా కల్పే శ్వేతవారాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే సంకల్పం చెప్తుంటారు కదా. ఇలాగా బ్రహ్మగారికి ఒక ఏడాది, ఆయనకి 100 ఏళ్ళు. 100 ఏళ్ళు పూర్తయిపోతే ఆయన కూడా జాగ్రత్తగా ఆ పదవిలోంచి బయటికి వచ్చేసేయాలి. అప్పటిదాకా ఆయన పాలన సాగుతూ ఉంటుంది అక్కడ. అది దాటిపోయిన తర్వాత మరొకడెవడో మళ్ళీ వాడు చేసుకున్నటువంటి సుకృతాన్ని బట్టి ఆ పదవిలోకి వస్తాడట. ఇప్పుడు మనకు ఉండేటువంటి బ్రహ్మగారికి ఇప్పటికీ 50 ఏళ్ళే పూర్తయ్యేట ప్రస్తుతం ఉండే బ్రహ్మగారికి. అందుకోసం మనం అద్య బ్రహ్మణ అని సంకల్పం చెప్తుంటారు. కొంతమంది పాపం తెలియక ఈ అద్య ఏమిటి సరిగ్గా తెలియదు వీళ్ళకి. ఆద్య బ్రహ్మణ అంటారండి వాళ్ళు. ఆద్య బ్రహ్మణ అంటే మొదటి బ్రహ్మ అని అర్థం. ఇప్పుడు ఉండేటువంటి బ్రహ్మగారు మొదటి బ్రహ్మ కాదండి. భగవంతుడు ఒక్కసారి ఇట్లా కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఈ బ్రహ్మ లాంటి వాళ్ళు
కొన్ని వందల మంది వెళ్ళిపోతారట. అంటే ఆ భగవంతుడు ఎంతటి వాడు అయి ఉంటాడు. అలాంటి ఎంతోమంది పోయే వాళ్ళల్లో ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి బ్రహ్మగారు ఆయనకు ఉండేటటువంటి కాలంలో ఇప్పటికీ 50 ఏళ్ళే పూర్తయిందిట. 51వ ఏడాదిలోకి ఆయన ప్రవేశిస్తే అందులో మనం సాగుతున్నాము అని అంటారు. బ్రహ్మగారి కాలాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అది శ్రీకృష్ణుడు 8వ అధ్యాయంలో 17వ శ్లోకంలో చెప్తున్నాడు. సహస్రయుగ పర్యంతం అహహ ఒక రోజులో సహస్రయుగ పర్యంతం 1000 చతుర్యుగముల కాలం గడిస్తే తత్ అహహ బ్రహ్మణ విదుః చతుర్ముఖ బ్రహ్మగారికి రోజులో అహ ప్రమాణము అంటే పగటి కాలము అని అర్థం. రాత్రిం యుగ సహస్రాంతాం చతుర్యుగములు 1000 కనుక గడిచినట్లయితే దాన్ని రాత్రిం విదుః దాన్ని రాత్రిగా గుర్తిస్తారు. ఎవరు? అహోరాత్రవిదో జనాః రాత్రి పగల యొక్క విచక్షణ కలిగినటువంటి మహానుభావులు, కాలతత్వ నిర్ణయం చేసేటటువంటి పెద్దలు బ్రహ్మగారి యొక్క ఒక పగటిని, బ్రహ్మగారి యొక్క ఒక రాత్రిని ఇలా నిర్ణయం చేశారు. ఏమని? 1000 చతుర్యుగాలు పగలు, 1000 చతుర్యుగాలు రాత్రి, అంటే 2000 చతుర్యుగాలు. 43,20,000 ఇంటూ 1000 పెడితే అది ఒక పగలు, ఇంకొక అంత కలిపితే అదొక రాత్రి. ఇది బ్రహ్మగారి యొక్క ఒక రోజు. అలాంటి రోజులు ఏడాది, అలాంటి ఏళ్ళు 50 గడిచాయట. ఇప్పుడు మనం 51వ ఏడాదిలో ఉన్నామట, జీవితం గడుపుతున్నాము అని మన పంచాంగ కర్తలు మనకి ఇప్పుడు చెప్తున్నారు. అడిగి చూడండి ఎవరైనా పంచాంగ కర్తల్ని, మీకు స్పష్టంగా చెప్తారు. సహస్రయుగ పర్యంతం అహహ 1000 చతుర్యుగాల కాలం ఒక పగలు. రాత్రిం యుగ సహస్రాంతం రాత్రి మరొక 1000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు కలిగితే ఆయనకి ఒక రోజు జరుగుతుందని అహోరాత్రవిదో జనాః రాత్రి పగలు యొక్క విచక్షణ కలిగిన వాళ్ళు చెప్పేటటువంటి లెక్కలు ఇలా ఉంటాయా? ఎన్ని ఏళ్ళు అనేది జాగ్రత్తగా ఆలోచించుకో. మరి ఏంటవుతాయి అప్పుడు అడిగాడు అర్జునుడు. ఏంటవుతాయి అప్పుడు? ఎలా ఉంటుంది అప్పుడు? ఇవన్నీ ఏమైపోతాయి అప్పుడు? ఆ కాలాన్ని ఏర్పరిచిన వాడిని నేను అని చెప్పుకుంటున్నాడు 8వ అధ్యాయంలో భగవానుడు. అర్జున, ఏం జరుగుతాయో చెప్తా విను. అవ్యక్తాద్వ్యక్తయ సర్వాః ప్రభవంతి అహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంజ్ఞకే. అవ్యక్తాత్ వ్యక్తయః సర్వాః ప్రభవంతి. వ్యక్తయః ఈ కనిపించే పదార్థ జాతం అంతా ఎక్కడి నుంచి వస్తాయి? ఇవన్నీ వీటన్నిటికీ ఆరిజిన్, వీటన్నిటికీ మూలము ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని పెట్టా నేను అక్కడ. ఆయనలోంచి వస్తాయి ఇవన్నీ. ఆయనకే అవ్యక్తుడు అని పేరు. ఆ చతుర్ముఖ బ్రహ్మ నుంచి మొత్తం ఇవన్నీ కూడా వ్యక్తయః సర్వాః ఈవేళ మనం చూసేటటువంటి పదార్థాలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ మొత్తం ఆయనలోంచే. ముల్లోకాలు అని అంటున్నాం కదా, మధ్యలోకాలు మనం ఉండే, పైలోకాలన్నీ ఎన్నున్నాయో తెలియదు మనకి, అధోలోకాలు ఎన్నున్నాయో మనకి తెలియదు. ఇవన్నీ కూడా ఆ చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క దేహం నుంచే
బయటకు వచ్చేటటువంటి వ్యవస్థని నేనే చేసి పెట్టా. అహరాగమే, పగటిపూట కాగానే ఇవన్నీ వస్తాయి. ఏమవుతాయి మళ్ళీ? ఆయనకి మళ్ళీ రాత్రి అవుతుంది కదా, 1000 చతుర్యుగాల కాలం అయిన తర్వాత పగలైపోతుంది. ఆయనకి మళ్ళీ ఇప్పుడు రాత్రి ఆరంభం అవుతుంది. మరి రాత్రి కాగానే నువ్వేం చేస్తావు? పగటిపూట లేవగానే అన్నిటినీ మొత్తం రికలెక్ట్ చేసుకుంటావు. అప్పుడు ప్రపంచంలోకి నువ్వు విస్తరిస్తావు, పనులన్నీ చేస్తావు. రాత్రి మళ్ళీ వాటన్నిటిని జాగ్రత్తగా విత్డ్రా చేసి మళ్ళీ ఈ హార్డ్ డిస్క్లో స్టోర్ చేసుకుని మళ్ళీ కంప్యూటర్ కాస్త మూసేసి పెట్టేస్తావు. మళ్ళీ రీఛార్జింగ్కి పెట్టేసుకుంటాం. అలాగే ఈ వ్యక్తమైనటువంటి పదార్థ జాతం అంతా కూడా రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవ అవ్యక్త సంహితే. ఇవన్నీ కూడా మళ్ళీ ఆ చతుర్ముఖ బ్రహ్మగారికి రాత్రి కాగానే, అంటే 1000 చతుర్యుగాలు కాగానే ఇన్ని లోకాలు కూడా ఇవన్నీ క్రమంగా అన్నీ ఒక చోటకు వచ్చి మళ్ళీ ఆ బ్రహ్మగారి దగ్గర చేరుతాయి, బ్రహ్మగారి దగ్గర ఉంటాయి. మళ్ళీ పగలొస్తుంది, మళ్ళీ బయటకు వస్తాయి. మళ్ళీ చీకటి పడింది, మళ్ళీ ఆయన దగ్గర వెళ్ళిపోతాయి. భూతగ్రామ స ఏవాయం. భూతగ్రామ, ఇప్పుడు మనం చూసేటటువంటి ఈ దేవ, మనుష్య, తిరియక్, స్థావర 4 రకాలని చెప్పానే, ఇదంతా కూడా మొత్తం భూతగ్రామం అంటుంది. ఇదే భూతగ్రామం ఆయనలోకి పెడుతూ ఉంటుంది. భూత్వా ప్రలీయతే. ఆయనలోంచే మళ్ళీ బయటకు వస్తుంది, మళ్ళీ ఆయనలోనే చేరుతుంది. మనం తాగిన నీళ్ళన్నీ చూడండి మళ్ళీ భూమిలోకి వెళతాయి, మళ్ళీ భూమిలోంచి మళ్ళీ మేఘాలు అవుతాయి, మళ్ళీ భూమిలోకి వస్తాయి, మళ్ళీ పైకెడతాయి, మళ్ళీ వస్తాయి. ఈ మధ్యలో ఎన్నెన్నో అవి నదులుగా, కాలవలుగా, చెరువులుగా, నూతులుగా, బావులుగా, ఆ తర్వాత మన నోట్లోంచి మళ్ళీ మన శరీరంలోంచి రకరకాల రూపాల్లో మళ్ళీ బయటికి విసర్జితమై మళ్ళీ అలాగ భూమిలో కలిసి మళ్ళీ పై. ఇవే నీళ్ళు, అవే నీళ్ళు. ఎన్నిసార్లు మనం తాగుతున్నామో అవే తిరుగుతున్నాయి, అవే పెడుతున్నాయి. ప్యూర్ వాటర్ అంటాము, ప్యూర్ వాటర్. కానీ ఈ ప్యూర్ వాటర్ ఎన్నిసార్లు ఎన్ని చోట్ల సైకిల్ అయ్యి మళ్ళీ వచ్చిందో మళ్ళీ తిరుగుతుందో. ఇదే నువ్వు దానికి ఏ వాటర్ పేరైనా పెట్టండి, ఇదే మళ్ళీ తిరుగుతుంది. అదే మనం తాగుతున్నాం. పెద్ద మ్యాసివ్ స్కేల్లో కనుక గుర్తించటం లేదు. పాపం రాకెట్లో వెళ్ళిన వాళ్ళు చూడండి, ఓ 200 లీటర్స్ వాటర్ తీసుకెడతారు. దాన్నే మళ్ళీ స్నానాలకి అదే, పానాలకి అదే, అన్నిటికీ అదే, మళ్ళీ అదే విసర్జించడం, మళ్ళీ ప్యూరిఫై చేయడం, మళ్ళీ అదే విసర్జించడం, మళ్ళీ ప్యూరిఫై చేయడం, మళ్ళీ అదే విసర్జించడం. భూత్వా ప్రలీయతే. ఇవే పదార్థాలు. పృథివ్యప్తేజో వాయురాకాశాలనే ఈ పదార్థ జాతమంతా దేవ, మనుష్య, తిరియక్, స్థావరములుగా రూపాలని ధరించి రకరకాల ప్రవృత్తులు కలిగి మళ్ళీ తిరిగి దాంట్లోకి పెడతాయి. అందులోంచే మళ్ళీ వస్తాయి, మళ్ళీ అందులోకే చేరతాయి. అవ్యక్తుడనే పేరు కలిగిన ఆ చతుర్ముఖుడే వీటన్నిటినీ కూడా తనలోంచి బయటికి తెస్తాడు. రాత్రియాగమే అవశ పార్థ. మళ్ళీ రాత్రి కాగానే అక్కడే ప్రలీయతే, చేరతాయి. ప్రభవతి అహరాగమే. ఈ భూతగ్రామం అనేది మళ్ళీ పగలు కాగానే మళ్ళీ ఆయనలోంచే బయటకు వస్తుంది, మళ్ళీ ఆయనలోకి వెడుతుంది, బయటకు వస్తుంది, వెడుతూ ఉంటుంది, బయటకు వస్తుంది, వెడుతుంది. రీసైక్లింగ్ అండ్ రీసైక్లింగ్ అండ్ రీసైక్లింగ్. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ వేస్టేజ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ డ్యామేజింగ్, దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ థ్రోయింగ్ అవుట్, there is no question of creating new things, there is no question of remaking anything. The same raw material, అందులోంచే ఈ ప్రోడక్ట్స్ అన్నీ తిరిగి మళ్ళీ ఇవన్నీ దాంట్లోకే, అందులోంచే మళ్ళీ బయటికి లోపలికి బయటికి. భూత్వా ప్రలీయతే ప్రభవతి.
ప్రళయము ప్రభవము, సృష్టి ప్రళయము, సృష్టి ప్రళయము. ఆ అవ్యక్తుడనే పేరు కలిగిన చతుర్ముఖుడి నుంచే ఇవన్నీ సాగుతూ ఉంటాయి. ఇది ఒకరోజు సంగతి. ఆయనకి మన లెక్క ప్రకారం ఆయనకి ఒకరోజు, ఇలా ఆయనకి 100 రోజులు. చెప్తా దాని గురించి కూడా విందు కానీ అంటూ ముందుకు తీసుకెడుతున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని. తెలుసుకునే ప్రయత్నం మనం కూడా చేద్దాం. జై శ్రీమన్నారాయణ.